అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మున్నేరు వాగు పరిశీలనకి కమిషనర్ వచ్చారు, జిల్లా కలెక్టర్, తర్వాత ఎమ్మెల్యేలు, స్థానిక నేతలందరూ కూడా వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఉధృతంగా మున్నేరు వాగు ఇక్కడ నుంచి ప్రవహిస్తుంది. దీన్ని అప్రమత్తం చేస్తున్నారు. ఇప్పటికే 1.5 లక్ష వరకు వస్తుంది. 3.5 లక్ష దాటితే ఎటువంటి సిచ్యువేషన్ ఉంటుంది ఏంటి అనే దాని మీద కూడా కొంత అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తమైన పరిస్థితి ఉంది. కమిషనర్ సిపి రాజశేఖర్ బాబు మనతో ఉన్నారు, అలాగే జిల్లా కలెక్టర్ కూడా మనతో ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, ఓవరాల్గా ఇప్పటికీ 1.5 లాక్ ఉంది. సో 3 లక్షలు ఈ రోజుకి రీచ్ అయ్యే పరిస్థితి ఉంది అని అంటున్నారు. ఎటువంటి ప్రికాషన్స్ అంటే తెలంగాణలో ఖమ్మం, వరంగల్ జిల్లాలో ఎక్కువ వర్షాలు నిన్న బాగా ఎక్కువ ఉధృతంగా కురిశాయి. సో ముందు జాగ్రత్తగా అన్ని చర్యలు చేపట్టాము. జిల్లా కలెక్టర్ గారు, నందిగామ ఎమ్మెల్యే గారు, నేను, అదేవిధంగా జగ్గపేట ఎమ్మెల్యే గారు రాత్రి చాలా గ్రామాలను అప్రమత్తం చేయడం జరిగింది. పోలీస్ సిబ్బందిని అప్రమత్తం చేయడం జరిగింది. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ని కూడా తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఇదంతా ఇప్పుడు ఇటువంటి విపత్తు వచ్చినప్పుడు మనము ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, ప్రభుత్వం కానీ ప్రతి సందర్భంలో చెప్తున్నారు. సో దానికి అనుగుణంగా ఈరోజు అందరినీ సమాయత్తం చేయడము, జిల్లా యంత్రాంగాన్ని మొత్తం సమాయత్తం చేసి, పోలీస్ యంత్రాంగాన్ని సమాయత్తం చేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడం అనేది మన ప్రాథమిక కర్తవ్యం. అందులో భాగంగా ఈరోజు కూడా మార్నింగ్ దాదాపు ఈ కట్టలేరు ఏదైతే ఉందో దీని నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న దాదాపు 40 గ్రామాల్లో భద్రత ఒకవైపున వారిని అవేర్నెస్ క్రియేట్ చేస్తూ భద్రతా చర్యలు చేపడుతున్నాం. సార్, రాత్రి నుంచి చాలా వరకు కూడా మీరు యాక్టివ్గా ఉండడం వల్ల కొన్ని గ్రామాలు సేఫ్ చాలా మందిని వెకేట్ చేశారు. 7-8 వార్డుల్లో కూడా చాలా మందిని సురక్షిత ప్రాంతాలకి తరలించారు. ఇంకా ఈ ఎఫెక్ట్ రాత్రికి కొంచెం పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇంకేమన్నా జాగ్రత్త అంటే చూస్తామండి. నిన్న రాత్రితో పోలిస్తే నిన్న రాత్రి నేను కలెక్టర్ గారు వచ్చేప్పటికి 45,000 క్యూసెక్స్ ఉన్నది. ఇప్పటికీ 1,15,000 క్యూసెక్స్ అయింది. ఇది ఒకవేళ 3 lakh క్యూసెక్స్ దాకా వస్తే కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. బట్ అంత రాకపోవచ్చు అని అనుకున్నా. బట్ ఏదేమన్నా కూడా మనము జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తెలంగాణలో ఈరోజు కొద్దిగా వర్షం తగ్గుముఖం పట్టినట్టు తెలుస్తూ ఉంది. సో తెలంగాణ నుంచి నీరు వదులుతున్నారు కాబట్టి మనం 3 lakhsకి రెడీ అయిపోతున్నాము. ఎందుకంటే ముఖ్యంగా పెనుగంచి ప్రోల్ దగ్గర బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆ బ్రిడ్జిని టచ్ చేస్తే కొద్దిగా మనకు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఏదేమన్నా కూడా ఎటువంటి ఇబ్బంది అయినా కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. సార్, కలెక్టర్ గారు, నిన్న రాత్రి నుంచి మీరు చాలా ఇక్కడ రెవెన్యూ కావచ్చు, పోలీస్ కావచ్చు, కంప్లీట్గా రిస్క్లో దిగింది. ఎందుకంటే చాలా గ్రామాలని ఇక్కడున్న పబ్లిక్ని అలర్ట్ చేయగలిగారు. చాలా మందిని బయటికి ఎక్కడికి పంపించిన లేదు. ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా 3 లక్షలు కానీ టచ్ అయితే పరిస్థితి అంటే గతంలో కూడా ఇదే దగ్గర ఇంపాక్ట్ అయింది, చాలా ఇబ్బందులు గురవుతున్న పరిస్థితి. సో దానికి అప్రమత్తమైన పరిస్థితి ఉంది. ఇప్పుడు మనకు సైక్లోన్ తగ్గింది. ఆ సైక్లోన్ పైనకి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ నీళ్లు వస్తూ ఉంది కాబట్టి ప్రిపేర్డ్గా ఉన్నాము. మనకు రియల్ టైం గవర్నెన్స్ ఉంది. మనకు ఎప్పటికప్పుడు అవేర్ వెబ్సైట్ ద్వారా సీఎం గారి ఆఫీస్ నుంచి ఎప్పటికప్పుడు అలర్ట్ పంపిస్తున్నారు. ఈవెన్ నైట్ కూడా ప్రతి అవర్ మనకు అలర్ట్ వచ్చింది. అంటే ఎక్కడ ఎంత నీళ్ళు వస్తూ ఉంది, ఏ గ్రామాలు ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి, గ్రామాలే కాదు ఈవెన్ ఏ వాగు, ఏ చెరువులో నీళ్ళు ఎంత వస్తామని కూడా అంత ప్రిసైజ్గా డీటెయిల్స్ ఇస్తున్నారు. కాబట్టి మనం ఎక్కడ ఇబ్బంది లేకుండా ఇప్పుడు ఇదే ముందే చూసుకుంటే లెఫ్ట్ రైట్ మొత్తం కలిపి 40 గ్రామాలు, దాదాపుగా 25,000 హౌస్ హోల్డ్స్ ఇక్కడ ఉన్నాయి. సో వాళ్ళన్నిటికీ కూడా కంపల్సరీగా ఆల్ రీహాబిలిటేషన్ సెంటర్స్ పెట్టడం జరిగింది. ఇన్ కేస్ మీరు చెప్పినట్టు ఒక 3 లక్షలు నుంచి 4 లక్షలు వచ్చిందనుకోండి, మొత్తం హౌస్ హోల్డ్ని మనము రీహాబిలిటేషన్ కేంద్రాలకి తరలించడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశాము. ప్రతి నైట్ కూడా ప్రతి సచివాలయము, ప్రతి స్కూల్ కూడా ఓపెన్ చేసి పెట్టుకున్నాము. అదే ఈరోజు రేపు కూడా కంటిన్యూ అవుతుంది. ప్రజలకి ఎల్లప్పుడూ వాళ్ళకి అండగా ఉంటూ ఏ ఒక్క ఇబ్బంది అవ్వకుండా, ఈవెన్ ఒక మనుషులు కావచ్చు, లేదా వాళ్ళు ఆయన పండిస్తున్న పంటలు కావచ్చు, లేదా ఈ పశువులు కావచ్చు, ఎక్కడ ఏమీ లాస్ అవ్వకుండా వాళ్ళకి సేఫ్గా వాళ్ళని జాగ్రత్త పరిచి ఈ నీళ్ళంతా కిందకి వెళ్ళిపోయాక వాళ్ళు మళ్ళీ సురక్షితంగా చుట్టుకోవడం జరుగుతుంది. దానికి కావాల్సిన ఇప్పటికే లింగాల బ్రిడ్జ్ మీద నిన్న రాత్రి ప్రవహిస్తున్న వాటర్ యథావిధంగానే కొనసాగుతుంది. ఇంకా అక్కడ వైరా ఇతర ప్రాంతాలకు పోవడానికి కూడా కొన్ని గ్రామాలు రాకపోకలు పూర్తిగా బంద్ అయ్యాయి. సో అక్కడ అదేమన్నా తగ్గేది ఉందా, లేకపోతే అది పెరిగితే ఇంకా ఇక్కడ కూడా ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి? మనకు ఒకటి లింగాల దగ్గర, తర్వాత ఇది కీసరా. సో ఈ 2 బ్రిడ్జ్ ఎప్పుడు మానిటర్ చేస్తుంటాము. లింగాల ఈవెన్ 50,000కి అక్కడ నీళ్ళు పైనకి వచ్చేస్తుంది. ఇక్కడ ఇది కనుక కీసరా దగ్గర వచ్చింది అంటే 3 లక్షలు దాటినట్టే. 3 లక్షలు దాటితే ఈ ఏదైతే నేను 40 గ్రామాలు చెప్పానో అన్ని గ్రామాలు అలర్ట్లో వస్తాయి. అట్ ద సేమ్ టైం కృష్ణా లెవెల్ వాటర్ మానిటర్ చేస్తుంటాం. కృష్ణాలో తక్కువ ఉంటే వచ్చిన వాటర్ వెళ్ళిపోతుంది, అప్పుడు యాక్చువల్లీ ప్రమాదం లేదు. ఇక్కడ పెరిగి కృష్ణాలో పెరిగితే అప్పుడు యాక్చువల్లీ మెయిన్ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. అటువంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా ఇక్కడ ఉన్న అంత మొత్తం జనాభాని మనం రీహాబిలిటేషన్ క్యాంప్ పెట్టడానికి అవసరమైతే
ఎలాగైతే ఈ పెద్ద పెద్ద ఫెస్టివల్స్లో టెంట్లు వేసి మనము ఈ జర్మన్ యాంగర్ పెడతాము, అది కూడా రెడీ చేసి పెట్టుకున్నాము. వీలైతే నందిగామ ఈ మన పెనుగంచిపురంలో కంచికచర్ల దగ్గర టెంట్లు వేసేసి అక్కడ రిహాబిలిటేషన్ క్యాంప్ లాగా పెట్టి ఫుడ్ పెట్టేసి అక్కడ కావాల్సిన ఫెసిలిటీ పెట్టడానికి రెడీగా ఉన్నాం. సార్ పెనుగంచిలోలు సంబంధించిన కూడా అక్కడ కూడా వాటర్ వస్తుంది. అంటే ఇది మనకి ఉన్న ఇండికేషన్ తగ్గే పరిస్థితి ఉందా లేదు పెరిగే పరిస్థితి ఉందా? ఏమైనా ఇండికేషన్ ఉందా మనకి? ఇప్పుడు ఉన్న పరిస్థితి చూసుకుంటే లాస్ట్ 5 అవర్స్లో మానిటర్ చేస్తున్నాం. ఎవ్రీ అవర్ దాదాపుగా 4000 క్యూసెక్స్ పెరుగుతూనే ఉంది. సో ఇది రైజింగ్లోనే ఉంది కాబట్టి మన అలర్ట్ కూడా రైజింగ్లోనే ఉంది. అందుకే ఇప్పుడు కూడా మనము యాజ్ ఎ టీమ్గా పనిచేస్తున్నాము. ఇక్కడ సిపి సార్, ఇక్కడ ప్రజాప్రతినిధులు, నేను మొత్తం టీం అప్ టు ఇరిగేషన్ టీం, ఎలక్ట్రిసిటీ, R&B అందరూ కలిసికట్టుగా యాజ్ ఎ టీం పనిచేస్తున్నాము. ఎంత ఇబ్బందులు వచ్చినా కూడా సీఎం గారు అయితే ఇలా చెప్తారో, సో వెల్ ప్లాన్డ్ ఈజ్ హాఫ్ డన్ లాగా మనం ప్లానింగ్ ప్రాపర్గా చేస్తున్నాం కాబట్టి ఇబ్బంది లేకుండా ప్రాపర్గా హ్యాండిల్ కూడా చేయగలుగుతాం. రైట్ సార్, థ్యాంక్ యూ. ఇది ఉన్నతాధికారులు మొత్తం కూడా ఇక్కడ చేరుకున్న పరిస్థితి. ఇప్పుడు 1.5 లక్ష మున్నేరు వాగు మీద వస్తుంది. మనం మున్నేరు వాగు ఏ విధంగా ఉందో చూస్తున్నాం. ఇంకా రాబోయే ప్రాంతాలు మనం కానీ చూసుకుంటే సుదీర్ఘ మనం ఒకవైపు కానీ ఆల్టర్నేటివ్ కానీ చూసుకుంటే కంప్లీట్గా ఏ ప్రాంతాల నుంచి అయితే వరద వస్తుంది, ఏ ప్రాంతాల నుంచి మనకి కంప్లీట్గా కూడా వస్తుందో మనం ఇక్కడ నుంచి చూసే ప్రయత్నం కూడా చేయొచ్చు. ఇప్పటికే రాకపోకలు, తెలంగాణ రాకపోకల మీద కొంత నియంత్రణ ఏర్పడుతుంది. మనం కానీ చూసుకుంటే కంప్లీట్గా ఇక్కడ కానీ చూసుకున్నా లేదు ఈ ప్రాంతం నుంచి వరద ఏ విధంగా వస్తుంది అనేది మనం చూసుకుంటే ఇప్పటికీ 1.5 లక్ష బహుశా ఈ ప్రాంతంలో కానీ జరిగితే దాదాపుగా 3.5 లక్ష వరకు ఇక్కడ ఇంపాక్ట్ అయ్యే పరిస్థితి ఉంది అనేది చెప్తున్నారు. అక్కడి నుంచి చూసుకుంటే వరద ఉధృతి తెలంగాణ నుంచి వస్తున్న వరద ఉధృతి లింగాల ధర దాటుకొని ఈ ప్రాంతానికి కీసర ప్రాంతానికి కూడా చేరుకుంటున్న పరిస్థితి. దీనికోసమే అధికారులు ఎక్కడికక్కడ అప్రమత్తమైన పరిస్థితి చూసాం. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ కూడా ఇక్కడ అప్రమత్తమయ్యారు. కీసర దీని మీద కూడా కొంత ఇబ్బందులు అయితే జరుగుతున్నాయి. ఎక్కడికక్కడ వీటిని నిదానంగా పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ఇప్పుడు వరకు ఇబ్బంది లేదు. కాకపోతే 3 లక్షలు 3.5 లక్ష దాడితే ఏంటి అనేది దాని ప్రభావంగా 44 గ్రామాలకు సంబంధించి పూర్తిగా ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి ఉంది అనేది చెప్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా అన్ని రకాల ఏర్పాట్లు, ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నాం. దాదాపుగా నిన్న రాత్రి నుంచి అలర్ట్ అయింది యంత్రాంగం. ఎక్కడ అవసరం అనుకుంటే 44 గ్రామాల ప్రజలందరినీ కూడా ఎక్కడికక్కడ సురక్షిత ప్రాంతాలకి, క్యాంప్స్కి తరలించే ప్రయత్నం చేస్తున్నామనేది ఇక్కడ అధికారులు క్లియర్గా చెప్తున్నారు. మొత్తం మీద తెలంగాణ నుంచి వస్తున్న వరదని తట్టుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలతో ప్రభుత్వం సిద్ధంగా ఉంది అనేది అధికారులు చెప్తున్నారు. విజయవాడ, హైదరాబాద్కు సంబంధించిన రాకపోకల విషయంలో ప్రధానంగా ఆటంకాలు జరిగే పరిస్థితి అయితే ఉన్నాయి. మున్నేరు వరద బయట నుంచి వస్తున్న పరిస్థితి, ప్రధానంగా వరంగల్ ప్రాంతంలో నుంచి మున్నేరు వరద ఇప్పటికే 1,00,000 క్యూసెక్లు వస్తున్న నేపథ్యం అయితే మనకు కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే రాత్రి నుంచి కూడా చాలా ప్రాంతాల్లో, నందిగామ పరిసర ప్రాంతాల్లో తెలంగాణ ప్రాంతాలకి వెళ్ళే బస్సులన్నీ కూడా ఆపివేశారు. రోడ్లు చక్కగా వెళ్ళలేదు. కాకపోతే దీనికి సంబంధించి సౌమ్య గారు ఎప్పటికప్పుడు స్థానిక ఎమ్మెల్యే నిన్న రాత్రి నుంచి కూడా దీని మీద పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం హైవే మీద కాసేపట్లో ఇక్కడికి కొంతమంది అధికారులు కూడా రాబోతున్నారు. ఆ నేపథ్యంలో ఎమ్మెల్యే కూడా ఇక్కడికి చేరుకున్న ప్రయత్నం అయితే మనం చూస్తున్నాం. మేడం, ఏమింది ఓవరాల్గా కంట్రోల్ ఉందా లేదు ఇంకా కొంత లోతట్టు ప్రాంతాలు మున్నేరు వరద బీభత్సం ఏ విధంగా ఉండబోదు? ఇది చాలా దురదృష్టకరం అండి. మొన్నటిదాకేమో మోంతా తుఫాను రెడ్ అలర్ట్ ప్రకటించబడింది రాష్ట్రం అంతా, ఎక్కడికక్కడ వ్యవస్థలను పటిష్టం చేసి. అది మేము సక్సెస్ చేసుకున్నాం అనుకున్న సంతోషం లోపలే ఇక్కడ మున్నేరు పైనుంచి తెలంగాణ మున్నేరు ప్రవాహం చాలా వేగవంతంగా వస్తుంది. మాకు ఎప్పుడు కూడా నందిగామ ఏరియాకి ఇది చాలా ఎఫెక్ట్ అవుతుంది అండి. లాస్ట్ ఇయర్ కూడా మాకు దీనివల్ల చాలా ఎఫెక్ట్ అయింది. అప్పటికి 3 లక్షలు వచ్చాయి లాస్ట్ క్యూసెక్లు వచ్చి. ఇప్పుడు కూడా మేము అదే గతంలో ఏ విధంగా వచ్చిందో ఆ విధంగానే ఎఫెక్ట్ అవబోతుంది అని చెప్పి ముందుగానే మేము తగిన జాగ్రత్తగా చర్యలు తీసుకోమని ప్రజలకు చెప్తున్నాము. నిన్నటి నుంచి కూడా నిన్న సిపి గారు, కలెక్టర్ గారు వచ్చారండి, అలర్ట్ చేయమని చెప్పారు. మేము కూడా రాత్రంతా కూడా దాదాపు 12:30 వరకు కూడా గతంలో ఎఫెక్ట్ అయిన ఏరియాస్ తిరిగాము. ముఖ్యంగా ఇటువైపు కంచికచర్ల చూస్తే కీసర కానీ, అటువైపు కంచెల గ్రామాలు కానీ, చందలపాడులో చింతలపాడు నుంచి ఆ బెల్ట్ కానీ, ఇక్కడ నందిగాంలో చూస్తేనేమో 7th వార్డు, 8th వార్డు, మార్కెట్ యార్డ్, ఇవి బాగా మెయిన్ ఎఫెక్ట్ అయిన ఏరియాస్ అండి. ఇంకా ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి ఉందా మేడం? పైన ఉధృతి వస్తుంది, క్యూసెక్లు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఇంకా ఖమ్మం వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి. అవునండి, అదే ఆ ఎఫెక్ట్ రావచ్చు కాబట్టి ముందుగానే మేము అలర్ట్ చేస్తున్నాము.
ఏదేమైనా కూడా ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండండి. గతంలో ఎఫెక్ట్ అయిన ఏరియాస్ మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నాం. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల నుంచి ఖాళీ చేసి శిబిరాలు ఏర్పాటు చేశారు గవర్నమెంట్ వారు. అక్కడ మేము ఉండమని చెప్తున్నాం, లేకపోతే బంధువుల ఇంటికి కానీ వెళ్ళమని చెప్తున్నాం. లిగాల బ్రిడ్జికి సంబంధించి నిన్నటి నుంచి రాకపోకలు తెలంగాణకి కట్టాయి. అది ఎప్పుడు రిస్టోర్ అయ్యే అవకాశం ఏమైనా ఐడియా ఉందా మేడం? రెస్టోర్ అయ్యేది నేను చెప్పలేం, కానీ అదే నిన్న అధికారులు పర్యటించినప్పుడు మాత్రం చాలా వేగవంతంగా వస్తుంది. 3 lakhs క్యూసెక్లు కూడా చేరవచ్చు కాబట్టి అలర్ట్గా ఉండమని చెప్పారు. అది ఎప్పుడు రెస్టోర్ అవుతాం ఇంకా తెలియదండి. ఇది ఎమ్మెల్యే గారు క్లియర్గా అయితే ఒక మాట చెప్తున్నారు, 3 లక్షల క్యూసెక్ల నీరు రాబోతుంది. ఎప్పుడు రిస్టోర్ అవుతుంది ఇప్పుడు చెప్పలేం. కాకపోతే కొంత అందరం అయితే అలర్ట్గా ఉన్నాం. అధికారులు, పోలీసు, రెవెన్యూ, మేము లోతట్టు ప్రాంతాల్లో ఉన్న పబ్లిక్ నందు కూడా ఆ క్యాంపులకి తరలించాం. 7-8 వార్డులలో నందిగాంలో ఉన్న వార్డుల్లో కొంత ఇంపాక్ట్ అయింది. వాళ్ళందరినీ కూడా సేఫ్ ప్లేస్లోకి పెంచే ప్రయత్నం అయితే చేసాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.